ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, అసలు ఏమైంది మన ఎస్ఆర్హెచ్ టీంకి? నిజంగా ఇది మన ఎస్ఆర్హెచ్ టీమేనా? 200, 250, 260, 280 ఈ స్కోర్ కొట్టిన ఎస్ఆర్హెచ్ టీం ఇదేనా అనిపించింది. అసలు మన వాళ్ళు ఒకప్పుడు బౌండరీలు కొడుతుంటే అసలు వీళ్ళు బౌండరీలు కొట్టకుండా ఎలా ఆపాలరా దేవుడు అని అపోనెంట్ టీం బౌలర్లు భయపడేవాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు. ఒక్క బాల్ అయినా వీళ్ళు బౌండరీలు కొట్టకుండా ఉంటే బాగుండు అని దేవుణ్ణి మొక్కుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మన బ్యాట్స్మెన్లు ఒక్క బౌండరీ కొడితే చాలు అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ దేవుణ్ణి మొక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే బౌండరీలు కొట్టకపోయారు, కనీసం వికెట్ పారేసుకోకుండా క్రీజ్లో ఉంటే చాలు అని ఫ్యాన్స్ అందరూ కూడా పొర్లుదండాలు పెడుతున్నారు దేవుళ్ళకి. అయినా సరే మన వాళ్ళు ఏం మాత్రం నిలబట్టలేదు అండ్ వికెట్లు వరుసగా పారేసుకొని ఈరోజు మ్యాచ్లో 80 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఫస్ట్ వాళ్ళకి 200 టార్గెట్, 200 రన్స్ కొట్టుకునే ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి బౌలింగ్లో దరిద్రంగా వేసి. అండ్ నెక్స్ట్ మన బ్యాటింగ్లో పరమ చెత్తగా ఆడి 120 రన్స్కి ఆల్అవుట్ అయిపోయాం. 80 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఇంత దారుణమైన ఓటమి, అది కూడా ఎవరి మీద? లాస్ట్ ఇయర్ మనకి కప్పు రాకుండా ఆపిన కేకేఆర్ మీద. అలాంటి కేకేఆర్ని ఓడించి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనం పగ తీర్చుకుంటాం. అండ్ ఈ మ్యాచ్లో కేకేఆర్ని దారుణంగా, ఎంత దారుణంగా కుదిరితే అంత దారుణంగా ఓడించి ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ లేని గిఫ్ట్ ఇస్తుంది ఎస్ఆర్హెచ్ టీం అని అందరూ ఫీల్ అయ్యారు. బట్ ఆ టీం మాత్రం అబ్బే పగలు రివెంజ్ అంటే మన వల్ల కాదబ్బాయి, ఎస్ఆర్హెచ్ ఆడుతుంది అండ్ కేకేఆర్ ఎదురొచ్చింది అంటే టీం మొత్తం తోక ముడుచుకొని వాళ్ళ ముందు బొక్కబోర్లా పడి ఓడిపోవడం తప్పితే మాకేమీ రాదు అన్నట్లే ఆడారు ఈ మ్యాచ్ మొత్తం కూడా. పోనీ అవతల టీం ఏమైనా ఎరగదీసిందా అంటే అది లేదు. ఫస్ట్ రహానే కెప్టెన్సీ, మనందరికీ తెలుసు రహానే T20 కెప్టెన్సీ అంత అద్భుతంగా ఏం చేయలేడు అని. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నింటిలో అది క్లియర్ కట్గా మనకు అర్థమవుతూనే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా రహానే కెప్టెన్గా ఏమి ఎరగదీసిందేం లేదు. ఫస్ట్ బ్యాటింగ్లో కొద్ది గొప్ప షాట్లు ఆడాడు, బట్ ఆ తర్వాత కొట్టిన వెంకటేష్ అయ్యర్ అండ్ రఘువంశీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు కొట్టారు అనే కంటే మన బౌలర్లు వాళ్ళకి హాఫ్ సెంచరీలు ఇచ్చారు అంటే బాగుంటుంది. ఎందుకంటే మన బౌలర్ అంత అద్భుతంగా వేశారు. ఈ మన బౌలర్లు వేసిన బౌలింగ్ తోటి వాళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు కొట్టుకొని, ముఖ్యంగా లాస్ట్ డెత్ ఓవర్లలో మన వాళ్ళు వేసిన అద్భుతమైన పేస్ బౌలింగ్కి, వాళ్ళు కొట్టిన భారీ షాట్లకి అసలు 180 కూడా అవ్వదు కేకేఆర్ స్కోర్ అనుకున్న టైం నుంచి 200 బోర్డు మీద 200 పెట్టారు వాళ్ళు. ఇక 200 టార్గెట్ బోర్డు మీద కనపడేసరికి మన వాళ్ళు చూడు ఇప్పుడు 200 వాళ్ళు ఇచ్చింది, మన వాళ్ళు 280 కొట్టగల కాటరమ్మ కొడుకులు, సో మన వాళ్ళు ఈజీగా బాధేస్తారు అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ సీన్ రివర్స్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి దిగిన వెంటనే, ముఖ్యంగా మన బ్యాటింగ్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే చాలా చెత్తగా బ్యాటింగ్ చేశారు. అసలు నిజంగా ఐపీఎల్తోని మొత్తంలో మోస్ట్ డేంజరస్ టీమ్ ఎస్ఆర్హెచ్ అనే బిరుదు మనకుంది. ఆ బిరుదు నిజంగా ఈ టీంకైనా ఇచ్చింది అనిపించింది. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ అంతా దరిద్రంగా ఆడారు. ఫస్ట్ ఓవర్లోనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్నే 4 కొట్టాడు, బట్ రెండో బాల్ని మళ్ళీ బాధపోయాడు. ఫస్ట్ బాల్ 4 వచ్చింది, తర్వాత బాల్ చిన్న డిఫెన్స్ ఆడుకోవచ్చు, సింగిల్ తీసుకోవచ్చు, ఎందుకంటే టార్గెట్ 200 ఉంది. అండ్ మనం ఇప్పుడు చేయాల్సింది 280 కొట్టి వాళ్ళకి టార్గెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మన హెడ్ బాబాయ్ ఆ బాల్ని కూడా భారీ షాట్ కొట్టబోయాడు, బట్ బాల్ అక్కడే గాలిలో వచ్చింది. రెండో బాల్కి హెడ్ అవుట్. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే సెకండ్ ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్. అభిషేక్ శర్మ కూడా పరమ చెత్త షాట్, అది అనవసరంగా వైడ్ వెళ్ళిపోతున్న బాల్ని కదిలించుకొని అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మన వాళ్ళు కొద్దో గొప్ప కుదురుకొని ఆడాలి కదా, అది లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే 3వ ఓవర్లో ఇషాన్ కిషన్ సేమ్, అసలు ఏం మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. వీళ్ళు ముగ్గురే కాదు, ఆ తర్వాత ఒక్క క్లాస్ అని తప్పితే నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిస్. ఈ మ్యాచ్లో ఫస్ట్ టైం వచ్చాడు కమిందు మెండిస్, బట్ స్టిల్ కమిందు మెండిస్ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా అసలు ఏమాత్రం ఒక్కసారి కూడా ఇన్నింగ్స్ నిలబెట్టాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి అండ్ టీమ్ స్కోర్ టార్గెట్ 200 చేయాలి. కాబట్టి ఇన్నింగ్స్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళి వికెట్లు పడకుండా ఆపుకుంటూ మ్యాచ్ నడిపించి చివరికి గెలవాలి అనుకునే ఆలోచన, ఆ థాట్ ప్రాసెసే వాళ్ళలో కనిపించలేదు. మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చివరి 5 ఓవర్లు కనుక వికెట్లు ఉంటే ఖచ్చితంగా 70 to 80 రన్స్ చేయొచ్చు. ఈ సీజనే కాదు, లాస్ట్ సీజన్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 5 ఓవర్స్లో 70 to 80 రన్స్ చేసిన టీమ్స్ కూడా ఉన్నాయి, అందులో మన ఎస్ఆర్హెచ్ కూడా ఒకటి. సో లాస్ట్లో కనుక వికెట్లు ఉంటే ఆ ధైర్యంతో ఆడచ్చు. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా స్టార్టింగ్ నుంచే షాట్లు ఆడడం, అది మంచి బాల్ అయినా సరే దాన్ని కూడా భారీ షాట్ ఆడడం అండ్ అవుట్ అయిపోవడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. కానీ ఏ మాత్రం ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలనే కనీస ఆలోచన కూడా మన బ్యాట్స్మెన్ బ్రెయిన్లో రాలేదు. సో ఫైనల్గా మొత్తం దారుణంగా 120 రన్స్కే ఆల్అవుట్ అయిపోయాం అండ్ పోయింది. ఇక ఇక్కడ మన బౌలింగ్ గురించి అసలు మాట్లాడుకోకపోవడమే బెటర్. అసలు ముఖ్యంగా మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన బౌలింగ్ అద్భుతం. అసలు
ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు మనోడు ఇరగదీసిన మ్యాచ్ అంటూ లేదు. అన్నిట్లో రన్స్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకున్నాడు. దానికి తోడు ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 60 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్లలో, ఒక్క వికెట్ కూడా తీయకుండా. సరే అది పోయింది అనుకున్నాం. బట్ రెండో మ్యాచ్ లక్నోలో పర్లేదు 2 వికెట్లు తీశాడు. 3 ఓవర్లో 29 రన్స్ అలా ఇచ్చి 2 వికెట్లు ఇచ్చాడు, పర్లేదు అనిపించాడు. బట్ ఢిల్లీ మీద మళ్ళీ దారుణం, 2 ఓవర్లో 29 రన్స్ ఇచ్చాడు, పోయింది ఆ మ్యాచ్లో. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్లో కూడా మనోడు ఎంత దారుణంగా బౌలింగ్ చేయొచ్చో తన సాయి శక్తులా ప్రయత్నించి అంత దారుణంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 44 రన్స్ ఇచ్చాడు 11 ఎకానమీతో, ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ తర్వాత ఇంకా మహానుభావుడు మన మహమ్మద్ షమి అయితే అసలు ఏ మ్యాచ్లో కూడా ఒక్క వికెట్ మించి తీయడు. మరి ఒట్టు పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏ మ్యాచ్లో కూడా ఒక్క వికెట్ మించి తీయడు. అసలు రెండో వికెట్ తీస్తే ఏమన్నా ఫైన్ వేస్తారు అనుకుంటాడో ఏమో కానీ ఒకటే వికెట్ మాకు మ్యాచ్లో, ఎందుకంటే వికెట్ తీసామని చెప్పుకోవడానికి. మధ్యలో లక్నో మీద ఏమో ఒక్క వికెట్ కూడా తీయలేదు అనుకుంటా. సరే అది వదిలేస్తే ఏ మ్యాచ్లో కూడా ఇంకొక ఫీడ్ కూడా సాధించాడు మనోడు. అదేంటంటే 10 ఎకానమీకి తగ్గకుండా బౌలింగ్ చేస్తాడు. ఏదో అదృష్టం బాగుండి ఈ మ్యాచ్లో 8కి కొంచెం తక్కువగా ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ ఇప్పటివరకు 10 ఎకానమీ ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేశాడు. లక్నోతో మ్యాచ్లో అయితే ఏకంగా 12 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. అంత అద్భుతమైన బౌలర్ అన్నమాట. ఇక హర్షల్ పటేల్ బాగానే బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు రాజస్థాన్ మీద. బౌలర్లు అందరూ ఫెయిల్ అవుతున్నా హర్షల్ పటేల్ మాత్రం 2 వికెట్లు తీశాడు. అండ్ నెక్స్ట్ లక్నో మీద కొంచెం రన్స్ ఇచ్చుకున్నా మళ్ళీ ఢిల్లీ మీద సూపర్ ఎకానమీతో 5.75 ఎకానమీనో ఏమో ఆ ఎకానమీ తోటి సూపర్ బౌలింగ్ చేశాడు. అక్కడ కూడా అందరూ కొట్టించుకున్నా సరే మనోడు మాత్రం మంచి బౌలింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో మరి ఏమైందో, ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు మనోడు. బౌలింగ్ పోయింది, అసలు పేస్ గురించి పక్కన పెడితే ఇక్కడ మనం స్పిన్ గురించి ఇంకా దారుణంగా మాట్లాడుకోవచ్చు. ఒక్క స్పిన్నర్తో ఆడతారా? ఎంత జీషన్ అన్సారీ ఫామ్లో ఉంటే మాత్రం వేసేది 4 ఓవర్లే కదా, కనీసం అది కూడా ఆలోచించుకోలేకపోయారా? జీషన్ అన్సారీతో 3 ఓవర్లు ఇచ్చారు, బాగా బౌలింగ్ చేశాడు మనోడు. కమిందు మెండిస్ని తీసుకున్నారు. ఎట్టకేలకు ఫస్ట్ నుంచి నేను మొత్తుకుంటున్నా కమిందు మెండిస్ ఒక మిడిల్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్లో బాగా ఉపయోగపడతాడు అని. లోయర్ ఆర్డర్లో ఉపయోగపడతా అంటే మిడిల్ ఆర్డర్లో ఆడించారు, పోయింది. కమిందు మెండిస్ బ్యాటింగ్ పోయింది. ఇక బౌలింగ్లో మనోడు స్పిన్నర్ కాబట్టి రెండో స్పిన్నర్గా తీసుకున్నారు అనుకుందాం. మరి రెండో స్పిన్నర్గా తీసుకుంటే స్పిన్ వేయించాలి కదా. మొత్తం పేస్ బౌలర్లు వేసుకుంటే ఇక స్పిన్నర్లు ఏం చేయాలి? ఆ వేసిన ఒక్క ఓవర్లో కూడా కమిందు మెండిస్ 4 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరి అంత అద్భుతంగా వేసిన ఆ ఓవర్ తర్వాత రెండో ఓవర్ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఒక్క ఓవర్ కూడా ఇవ్వాలి. ఒకే ఒక్క ఓవర్ తోటి కమిందు మెండిస్ని ఆపేశారు. అండ్ పేసర్లు వేసుకున్నారు. అండ్ రన్స్ ఇష్టం వచ్చినట్టు రన్స్ ఇచ్చేసుకున్నారు. మొత్తం 200 టార్గెట్ అయిపోయింది. అసలు ఇదెక్కడ స్ట్రాటజీ? నిజంగా నాకు ఈ స్ట్రాటజీ చూస్తేనే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ స్ట్రాటజీ తోటి ఇలా ఆడితే మాత్రం మనం అసలు ప్లే ఆఫ్కి చేరడం అండ్ కప్పు కొట్టడం పక్కన ఉంచితే నెక్స్ట్ రాబోతున్న మ్యాచ్లో పంజాబ్, ముంబై ఇలాంటి టీంల మీద అసలు నిజంగా గెలవగలుగుతాము మనం. ఇలాంటి స్ట్రాటజీతో ఆడితే మాత్రం చాలా చెత్తగా ఓడిపోవడం కాదు, ఇంకా దారుణంగా పరువు పోగొట్టుకుంటాం. కాటేరమ్మ కొడుకులు అని మనం చించేసుకుంటాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాగే చించేసుకుంటారు. బట్ స్టిల్ ఈ మ్యాచ్ తర్వాత చూస్తే ఎస్ఆర్హెచ్ ఇంత దారుణంగా ఆడుతుందంటే నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో ఇంకెంత దారుణంగా ఆడుతుందో అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంకెంత సిగ్గుపడేలా చేస్తుందో అని ఒక ఆలోచన వస్తుంది. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో అయినా ఎస్ఆర్హెచ్ కనీసం తన స్ట్రాటజీ మార్చుకోనైనా సరే మినిమం గ్యారంటీ ఆడతో అయినా ముందుకు వస్తుందేమో. ఇంక ఇదంతా ఒక ఎత్తుతో మన ఫీల్డింగ్ ఇంకా అద్భుతం. రఘువంశీ హాఫ్ సెంచరీ హీరో ఎవరైతే ఉన్నారో రఘువంశీ ఇచ్చిన క్యాచ్ని, ఈజీ క్యాచ్ని మన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫీల్డర్ అనుకుంటాం. మన నితీష్ కుమార్ రెడ్డి చేతిలో వదిలేశాడు. క్యాచ్ వదిలేసిన తర్వాత రఘువంశీ హాఫ్ సెంచరీ కొట్టాడు, ఎరగదీశాడు. రఘువంశీ ఆ స్కోర్ కొట్టకపోతే అయ్యర్ కొట్టాడు, సూపర్ కొట్టి 200 దాకా తీసుకెళ్ళాడు. బట్ రఘువంశీ కూడా హాఫ్ సెంచరీ కొట్టకపోతే ఆ స్కోర్ వచ్చేది కాదు కేకేఆర్కి. అంటే నితీష్ కుమార్ రెడ్డి వదిలేసిన ఆ క్యాచ్ వల్ల కేకేఆర్ అంత స్కోర్ చేయగలిగిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఇలాంటి క్యాచ్ డ్రాప్స్ అండ్ ఫీల్డింగ్ మిస్సెస్ దారుణం చాలా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ టీంలో. వీటన్నిటి వల్ల ఈ మ్యాచ్ ఇంత దారుణంగా 80 రన్స్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది మనం.